హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఒకరోజు మీరు చాలా బిజీగా ఉన్నారు. పనులు చేస్తున్నారే కానీ రిజల్ట్ జీరో సాటిస్ఫాక్షన్. అప్పుడు మీరు అనుకుంటారు, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను కానీ లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వడం లేదు. ఇక్కడే ఈ పుస్తకం గేమ్ చేంజర్ చేస్తుంది. కోర్ ఐడియా, సక్సెస్ బయట నుంచి కాదు, మన క్యారెక్టర్ నుంచి వస్తుంది. ఈ పుస్తకం రాసింది స్టీఫెన్ ఆర్ కోవే. అతను చెప్తున్నాడు, స్కిల్స్ కాదు, హ్యాబిట్స్, లైఫ్ డైరెక్షన్. ద 7 హ్యాబిట్స్. హ్యాబిట్ 1, బీ ప్రోయాక్టివ్. నీ లైఫ్కి నువ్వే బాస్ అవ్వాలి, పరిస్థితులు కాదు. నీ రియాక్షన్ నీ లైఫ్ని షేప్ చేస్తుంది. రియాక్టివ్, అతను అలా చేశాడు అందుకు నేను ఇలా చేశాను. ప్రోయాక్టివ్, ఏం జరిగినా నేను డిసైడ్ చేస్తాను. పవర్ఫుల్ టిప్, నీ ఫోకస్ కంట్రోల్లో ఉన్నవి మీద పెట్టు. హ్యాబిట్ 2, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్, గోల్ క్లారిటీ. చివరికి నువ్వు ఎలా గుర్తుండాలి. ఇమాజిన్, నీ ఫ్యూనరల్లో పీపుల్ ఏమంటారు. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు డిజైన్ చేయాలి, యాక్సిడెంట్ కాదు. హ్యాబిట్ 3, పుట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ప్రయారిటీ మేనేజ్మెంట్. బిజీగా ఉండడం కాదు, రైట్ థింగ్స్ చేయడం ముఖ్యం. కోవే మ్యాట్రిక్స్, అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్ జోన్. సక్సెస్ సీక్రెట్, ప్లానింగ్ ప్లస్ డిసిప్లిన్. ప్రైవేట్ విక్టరీ, పబ్లిక్ విక్టరీ షిఫ్ట్. హ్యాబిట్ 4, థింక్ విన్ విన్, బోత్ షుడ్ విన్. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు కాంపిటీషన్ కాదు, కోఆపరేషన్. విన్ లూజ్, లూజ్ విన్, విన్ విన్. ఇక్కడ మనకి విన్ విన్ మైండ్ సెట్ కావాలి. ఎవ్రీ వన్ క్యాన్ సక్సీడ్. హ్యాబిట్ 5, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బీ అండర్స్టూడ్. ఎక్కువ మంది ఏం చేస్తారు, రిప్లై కోసం వింటారు. ఎఫెక్టివ్ పీపుల్ ఏం చేస్తారు, అండర్స్టాండ్ కోసం వింటారు. డీప్ లిజనింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. హ్యాబిట్ 6, సినర్జైజ్, టీమ్ పవర్. ఎలోన్గా లిమిటెడ్గా ఉంటావు, టుగెదర్గా అన్లిమిటెడ్గా ఉంటావు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఐడియాస్, బెస్ట్ రిజల్ట్స్. హ్యాబిట్ 7, షార్పెన్ ద షా, సెల్ఫ్ రెన్యువల్. మిషన్ కూడా మెయింటెనెన్స్ కావాలి. మరి మన లైఫ్ 4 ఏరియాస్, మైండ్, బాడీ, ఎమోషన్స్, స్పిరిట్. డైలీ ఇంప్రూవ్మెంట్, లాంగ్ టర్మ్ సక్సెస్. ఫైనల్ మెసేజ్, పవర్ఫుల్ క్లోజింగ్. ఈ పుస్తకం షార్ట్కట్ కాదు, లైఫ్ స్టైల్. ఇఫ్ యూ ఫాలో డిసిప్లిన్, క్లారిటీ, కన్సిస్టెన్సీ, యూ బికమ్ హైలీ ఎఫెక్టివ్ పర్సన్. సింపుల్, ఒక లైన్లో చెప్తే, బాధ్యత తీసుకో, గోల్ ఫిక్స్ చేసుకో, ప్రయారిటీ ఫాలో అవ్వు, అందరూ గెలవాలి అనుకో, ముందుగా విను, టీమ్గా గ్రో అవ్వు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. థ్యాంక్ యూ. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.